ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. పెద్ద దస్తగిరి మరణం. దస్తగిరి అని పేరు గుర్తురాగానే మనకి ఎవరు గుర్తొస్తారు? వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా ఉండి అప్రూవ్గా మారి సిబిఐకి అనేక విషయాలు చెప్పి ఇలా వైఎస్ అవినాష్ రెడ్డి గారు నిందితుడిగా ఉండటానికి కారణమైన వ్యక్తి, ఆ రోజు వైఎస్ వివేక కేసుని బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి గుర్తొస్తారు. ఇప్పుడు దస్తగిరి అంటే పెద్ద దస్తగిరి గుర్తొచ్చే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని ఒకే ఒక్క పేరు మేబీ దస్తగిరి కావచ్చేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు కడప జిల్లాలో పెద్ద దస్తగిరి మరణం ఒక వివాదంగా మారింది. ఎవరి పెద్ద దస్తగిరి? వైసీపీకి సంబంధించినటువంటి ఒక సామాన్య కార్యకర్త, వైసీపీ నాయకుల యొక్క భూ లావాదేవీలు చూసేటువంటి వ్యక్తి. ఓ రకంగా చెప్పాలంటే వైసీపీ నాయకుల బినామీ అట. అయితే భూ తగాదాల్లో, భూ పంచాయతీల్లో వచ్చినటువంటి వివాదాల కారణంగా, మనస్పర్ధల కారణంగా ఈ పెద్ద దస్తగిరిని చంపేశారు అనేది ఇప్పుడు పోలీసు విచారణ జరుగుతూ ఉంది. అయితే పెద్ద దస్తగిరి మరణించిన రోజు, చంపబడ్డ రోజు సాక్షి పేపర్లో ఒక వార్త వచ్చింది. గంజాయి బ్యాచ్ వైసీపీ కార్యకర్తని చంపుతా ఉంటే ప్రభుత్వము, పోలీసులు నిమ్మకున్నారు. గంజాయి బ్యాచ్ వీరంగం కడప జిల్లాలో కొనసాగింది అని రాశారు. తర్వాత పోలీసుల మీద చెడ్డ పేరు వస్తున్నారు. పోలీసులు గట్టిగానే సీరియస్గా తీసుకొని ఎంక్వైరీ చేశారు. ఎవరు ఈ గంజాయి బ్యాచ్ అని. ఎవరా గంజాయి బ్యాచ్ అని ఎంక్వైరీ చేస్తే వైసీపీ బ్యాచ్ తేలింది. అంటే చూడండి, అంటే వాళ్ళే చంపేసి వాళ్ళ పేపర్లో గంజాయి బ్యాచ్ చంపేశారని వార్త రాసుకున్నాను. ఇప్పుడు వస్తున్న వివరాల ప్రకారం అయితే వాళ్ళే కాజేస్తారు, వాళ్ళే పరామర్శిస్తారు, వాళ్ళే డిమాండ్ చేస్తారు, వాళ్ళే ఒక కథల్ని జనానికి ప్రచారం చేస్తారు. ఈ విషయాన్నే గత 2 రోజులుగా కూటమి మంత్రులు వరుసగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళే అన్నీ చేసేస్తారు, వాళ్ళే చంపేస్తారు, వాళ్ళే గుండెపోటు అంటారు. అది వివేక గారి కేసులో మనం చూసాంగా, గుండెపోటు అంటారు. తర్వాత మర్డర్ అని తెలిసిన తర్వాత చంద్రబాబు మీద దోసేస్తారు. ఇవన్నీ మనం చూసినవి, మనం విన్నవి. ఇప్పుడు ఇంకా ఆ రక్త చరిత్ర కొనసాగుతూనే ఉంది. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం, ఎంత మోసం, ఎంత కుట్ర. ఇది మళ్ళీ ప్రజాస్వామ్యంలో పార్టీగా ముందుకెళ్తా ఉంది. సరే, ఎనీవే, ఈ పెద్ద దస్తగిరి కేసు కాడికి వచ్చినప్పుడు పెద్ద దస్తగిరిని చంపింది నిత్యానందరెడ్డి అని. ఆ నిత్యానందరెడ్డి ఎవరు? కడప డిప్యూటీ మేయర్, వైసీపీ నాయకుడట. ఇతనే చంపేరాడు అనేటువంటిది ఇప్పుడు పోలీసులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. నిందితుడిగా ఈ కేసులో ఉన్నారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్నకాడ పెద్ద దస్తగిరి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఎవరైతే చనిపోయాడో బాధితుడు, అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహిస్తే 100 కోట్ల విలువైన డాక్యుమెంట్స్ దొరికాయట. ఆ 100 కోట్ల విలువైన డాక్యుమెంట్స్ చెక్ చేస్తే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బంధువు పేరు, వైసీపీకి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి అతని పేరు ఉందంట. అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి బంధువుతోటి అంటే వైసీపీకి 2 సార్లు, వైసీపీకి ఒకసారి, కాంగ్రెస్కి మరొకసారి, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి పేరు ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి. అతనికి పెద్ద దస్తగిరికి మధ్య భూ తగాదాల్లో ఏదో గొడవలు వచ్చాయి. ఆ గొడవల కారణంగా నిత్యానందరెడ్డి చేత పెద్ద దస్తగిరిని చంపించారు అనేటువంటిది ఇప్పుడు పోలీసుల యొక్క ఆరోపణ కావచ్చు, వాళ్ళ ఎంక్వైరీలో ముందుకెళ్తున్నటువంటి విషయం. చూడండి ఎంత దారుణం అండి. ఈ పెద్ద దస్తగిరి బీసీ బిడ్డ, వైసీపీ కార్యకర్తే. అంటే తగాదులు వస్తే సొంత కుటుంబాన్ని వదలలు, సొంత చిన్నాన్ని వదలలు, కోర్టుకు లాగటానికి, కక్ష పూర్తంగా వ్యవహరించడానికి సొంత తల్లిని, చెల్లిని వదలలు, సొంత కార్యకర్తని వదలలు. వాళ్ళకి డబ్బు, అధికారం మాత్రమే ముఖ్యం. మన, తన అనేటువంటి భేదం కూడా ఉండదా? ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఎవరైనా సొంత కార్యకర్తని గుండెల్లో పెట్టుకొని చూసుకునే నాయకుడు ఉంటారు తప్ప సొంత కార్యకర్తని కూడా లేపేయటానికి వెనకాడని మనసత్వాలా? అంటే వైసీపీ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎవరి కోసం జెండాలు మోస్తున్నాం, ఎవరిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తున్నాం, ఎవరికి నాయకుడిగా వాళ్ళకి జిందాబాదులు కొడుతున్నాం అని వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. ఎంత దుర్మార్గం, ఎంత దురదృష్టకరం. ఏదేమైనా భూ వివాదాల కారణంగా వచ్చిన తగాదాల్లో నుంచి పెద్ద దస్తగిరి మరణం జరిగింది అనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తున్న విషయం. అది కూడా సొంత పార్టీ కార్యకర్త. ఇప్పుడు నేను ఒక్క విషయం చెప్తానండి. ఎవరైనా మీ ఇళ్లలో పాములు పెంచుకుంటారా? కామెంట్ చేయండి. మీ ఇళ్లలో పాములు పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది ఆ ప్రశ్న అడిగినప్పుడు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మాకేమైనా పిచ్చాన్ని, మేమెందుకు పెంచుకుంటాం పాములు? కోడిని పెంచుకుంటాం, కుక్కని పెంచుకుంటాం, మేకని పెంచుకుంటాం, ఆవుని పెంచుకుంటాం, ఇంకేదో పెంచుకుంటాం. వాటన్నిటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి. కానీ పాముని ఎలా పెంచుకుంటామండి? పాము కాటేసిద్ది కదా అని ఎవరైనా చెప్పొచ్చు. పాము తను పెంచిన వాళ్ళని కూడా తను కాటేయగలదు. తన గుడ్డు కూడా తను తింటది. తనకు ఆకలేస్తే తన గుడ్డును తను తింటది. తన కోపం వస్తే తనని పెంచుతున్న వాడిని కూడా తను కాటేసిద్ది. అది పాము స్వభావం. యాస్థితిగా ఇప్పుడు వైసీపీ స్వభావం కూడా అలాగే కనపడతా ఉంది. తన కార్యకర్తలను కూడా తను చంపేసుకోవటం, తన ఇంట్లో వాళ్ళని కూడా తను
కక్ష సాధింపు వ్యవహారాలతో ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు సేమ్ వైసీపీ స్వభావం ఇలాగే కనపడతా ఉంది. త్రాచిపామును పోలినటువంటి స్వభావం కనపడతా ఉంది. మీ కామెంట్ని జత చేయండి. థ్యాంక్ యూ.